వచ్చేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్ లైఫ్. గైస్ చూసారు కదా, మా అన్నయ్య అయితే ఒక చేపను ఏ విధంగా హ్యాండిల్ చేశారో పైకి తీయడానికి. సో ఇదే విధంగా మనకి దగ్గరికి 10 నుంచి 15 రకాల చేపలు అయితే పడ్డాయి. ప్రతి చేప లాగేటప్పుడు చేప పేరు తెలియడం కోసం మీకైతే క్లియర్గా టెక్స్ట్ అనేది నేనైతే మెన్షన్ చేశాను. సో మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. సో బట్ ఆ చేపని ఏమైతే మా ఏరియాలో ఏమని పిలుస్తారు అనేది మెన్షన్ చేశాను తప్ప నార్మల్గా అందరు పిలిచేదైతే నాకు ఐడియా లేదు. సో మీకైతే ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మేము ఫిషింగ్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం చేస్తాం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలాగే వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి గైస్. వీడియో ఫుల్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో గాయస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ తాడు పెట్టేటప్పుడు మనకి మంచి బరువున్న రాడ్ అయితే దింపుకోవాలి. ఎందుకంటే తాడు అనేది స్ట్రైట్గా నిలబడాలి కాబట్టి. సో 15 కేజీలు రాడ్ ఉన్నదైతే మనం దింపేయాడు కిందకి. అలాగే మనం కొనుక్కున్నా కదా డబ్బులు పెట్టి 3000 రూపాయలు పెట్టి వనామీ రిగ్ అయితే కొనుక్కున్నాం. సో ప్రతి రిగ్గిని అయితే నీట్గా గుచ్చాలి. ఎందుకంటే చేపకి కనపడాలి కాబట్టి ఆ రిగ్గి గుచ్చిన వెంటనే నీటిలో మెదిలిలా కనపడాలి. సో అందువల్ల నీట్గా మా అన్నయ్య అయితే తోక చివరైతే గుచ్చుతున్నాడు. సో మనం తాడు ఎత్తేటప్పుడు కూడా రీల్ అయితే బ్రతిగా ఉంటే మనకైతే అదే అడ్వాంటేజ్ దీంట్లో. సో ఆ విధంగా అయితే మన రీనైతే గుచ్చాలి. సో మా అన్నయ్య చెప్పింది ఏంటంటే కనుక ప్రతి 40-50 కమ్ములు దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక రాడ్ దింపుకోవాలి. ఎందుకంటే తాడు అనేది బాగా పైకి ఉండిపోకూడదు, నేల మట్టం కూడా కొంచెం వెళ్ళాలి. సో నీటిలో మిడిల్లో ఉండేలాగా మనం అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పాడు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్కడైతే స్టార్టింగ్ లో 15 కేజీల రాడ్ దింపాడు. ఇక్కడైతే దగ్గరికి ఒక 8 కేజీల రాడ్ అయితే దింపాడు. సో ఇదే విధంగా ప్రతి మనం పెట్టే 500 కమ్ముల్లో 50 కమ్ములకు ఒక చొప్పున ఒక రాడ్ అయితే దింపుకోవాలి. అందుకనే మన తెప్ప మీద చాలా ఉంటాయి. సో మీరైతే క్లియర్గా అయితే మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చెప్పాడంటే 50 కమ్ములు అయ్యాయి కదా, ఇంకొక 20 కమ్ముల తర్వాత నేను థర్మాకోల్ షీట్ లాంటిది పెడుతున్నాను. ఎందుకంటే కనుక తాడు అనేది మరీ కిందకి వెళ్ళిపోకూడదు కాబట్టి ఇదైతే కొంచెం పైకి తెలుస్తుంది. సో ఇదే విధంగా మేమైతే తాడు పెడతామని చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చి క్లిప్లో మీరు చూడొచ్చు, మేము యాక్చువల్గా స్టార్ట్ చేసింది 4 o'clockకి తాడు పెట్టడం. సో ఇప్పుడైతే చూడండి దగ్గరికి మాకు 6:30 అయ్యింది. మాకు ఇంకా కమ్ములు అయితే ఇంకా పెడుతూనే ఉన్నాడు మా అన్నయ్య. సో ఇదే విధంగా అయితే కనుక మేము మెయింటైన్ చేస్తాం. సో ఇదైతే చూస్తున్నారు కదా, అటు సైడ్ ఉన్నప్పుడైతే కనుక 4 అయింది, ఇప్పుడైతే 6:30 అయితే అయింది కాబట్టి వ్యూ అయితే ఎలా ఉంది. సో గైస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది. మనం ఈవినింగ్ నిన్న 4:30 పెట్టిన తోడైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే తీస్తున్నాం. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే తాడు పెట్టిన ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మా అన్నయ్య ఫస్ట్ రాడ్ అయితే తీస్తున్నాడు. సో ఈ వీడియోలో మీకైతే కనుక ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చేపలు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడైతే మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మీరైతే చూడొచ్చు. సో ఇక్కడైతే చూడండి, ఒక చిన్న చేప అది ఎప్పుడో పడింది. దాని అయితే పార చేప అంటారు చాలా మంది, మా ఏరియాలో గుండుపార అంటారు. సో అది ఎప్పుడైతే పడిందో ముందు వెనకాల తోట రెండిట్లే చుట్టేస్తుంది. బతికుంటే పర్లేదు, చనిపోయినప్పుడే మనకి ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడైతే చూడండి రెయ్యిని ఏ విధంగా కూర్చోడం మా అన్నయ్య. సో ఎటువంటి చేప తెలియదు కాబట్టి అది ఇంకా బ్రతికే ఉంది కాబట్టి మనం నెక్స్ట్ తాడు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే చూడండి ఇదైతే ఫ్రెష్గా ఉంది, లైవ్ గుండుపార. సో అది పడినప్పుడైతే కనుక మనకి తాడు ఎటువంటి డిస్టర్బ్ అయితే లేదు. ఒకవేళ చనిపోయి ఉంటేనే తాడుని అయితే మొత్తం దాన్ని చుట్టేస్తుంది. సో దీంతో చాలా ఇబ్బంది మనకి. ఇక్కడైతే చూడొచ్చు, మనకైతే ఒక చేప అయితే పడింది పండుగప్ప. మా అన్నయ్య దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో మీరే చూడండి. సో కమ్మి తప్పించడం చాలా బెటర్ అని చెప్పడం అండి. ఎందుకంటే చేప కొంచెం బతికుండడానికి ఎక్కువ టైం ఉంటుంది, బ్రతికున్నప్పుడే మనకి వాల్యూ ఉంటుంది చేప. సో ఇక్కడైతే మంచి పండుగ అయితే ఉంటుంది, మీరే చూడండి. దగ్గరికి 5 కేజీల వరకు ఉంటుంది అది. గైస్ చూసారు కదా, మా అన్న ఏంటంటే చేప వెనక లాక్కున్నప్పుడు తాడు ఎంత కావాలో అంతవరకు వదిలాడు. నెమ్మదిగా దాని బలం చనిపోయిన తర్వాతే దాన్ని లాగాడు. ఎందుకంటే చేప పోయిందంటే ఇంకా మనకి వేరే నెక్స్ట్ చేప అయినా సరే మనకు పోయిన చేప మీదే అంత ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్లే ప్రతి చేప దగ్గర కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో అదే విధంగా మా అన్నయ్య హ్యాండిల్ చేశాడు. సో అక్కడ ల్యాగ్ ఉందని నేనైతే కట్ చేశాను అంతే తప్ప వేరేది ఏమి కాదు. ఇదైతే మన దగ్గరికి 5 కేజీల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చే క్లిప్ అయితే చూడొచ్చు మీరు. గైస్ ఇక్కడైతే చూడొచ్చు, ఆల్రెడీ చేప ఉంది దీనికి పండుగప్ప అని చెప్పేసాడు మా అన్నయ్య. బట్ మేము దగ్గర వచ్చే వరకు చూస్తున్నాం ఏం చేప అనేది. సో గైస్ చూసారు కదా ఏ విధంగా నెమ్మదిగా తీసాడు. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. చేప దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చేప మనం బలంతో పైకి తీసేద్దాం అనుకుంటే కుదరదు. మనకంటూ ఒక చేప పైకి లేపడానికి ఎత్తాలనేది ఉంటుంది. మా అన్ని చేతిలో చూసా బ్లూ కలర్ లో, దాన్ని అయితే ఎత్తాలంటాం మేము.
సో చేపని బ్రతికించడానికి మనం ట్రై చేయాలి, ఎందుకంటే వేలంపాడి తీసుకెళ్లేంత వరకు బతికి ఉండాలి. సో మనకంటూ ఏరియా ఉంటుంది, దాన్ని పిసుకోవాలంటాం. వాటర్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. సో ఈ క్లిప్లో అయితే చూడొచ్చు, నాకు ఇష్టమైన చేప అది ఎర్ర సంగతి ఉంటారు, మంచి టేస్టీగా ఉంటుంది. పండు కప్పకైనా బాగుంటుంది చేప, బట్ వాల్యూ అనేది పండు కప్పకైనా కాస్ట్ అనేది తక్కువ, టేస్ట్ మాత్రం బాగుంటుంది చేప అనేది. చూసారు కదా, పడిన ప్రతి చేపని మనం అయితే పిసుకోవాలని ఉంచుతాం, ఎందుకంటే చేపలు అన్ని బ్రతికే ఉండాలి అక్కడికి వెళ్ళేటప్పటికి. అందువల్లే గాయస్ ఈ చేప పేరు అయితే ఇంగులే అంటారు మా ఏరియాలో. ఇదైతే ఎక్కువ కన్నాల్లో ఉంటుంది. తాడు ఎప్పుడైతే నేలకు అంటుకుందో ఆ టైంలో ఇదైతే వచ్చి తింటుంది రొయ్యని. ఇదైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అందరూ ఎవరు పడితే తినేది కాదు, వాతం కూడా పడుతుంది. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ చేప తినేటప్పుడు. గైస్ నేను లైవ్ లో ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పాను, ఇక్కడ చాలా వరకు వుడ్ అనేది ఉండేది. సో ఆ వుడ్ అంతా కూలిపోవడం వల్ల కొబ్బరి చెట్లు కూడా నీటిలో అలా ఉండిపోయాయి. సో మన తాడు పెట్టేటప్పుడు చాలా చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా తగుళ్ళు పట్టుకుంటే కింద పట్టుకుంటే తగులు అంటాం. సో దానికోసం అయితే టెక్నిక్ యూజ్ చేసేది అంటే ఒక రాడ్ వేసి దాన్ని చివరి వరకు లాకెళ్తే మనకున్న కావాల్సిన కెమైతే రాడ్ తగులుతుంది. సో అదే విధంగా మా అన్నయ్య అయితే హ్యాండిల్ చేశాడు. సో ఈ క్లిప్ లో అయితే చూడొచ్చు, మా కమ్మ అయితే ఒకటి చెట్టు నీటిలో ఉన్న చెట్టుకి అయితే పట్టేసుకుంది దాని తగులు. బట్ దాంతో పాటు అయితే ఒక చేప కూడా ఉంది. మా అన్నయ్య అట్టగారు ఏంటంటే ఇంత గొప్పగానే చేప, ఇంత గొప్ప చేప ఇప్పుడు చూడలేదు నేను, అంత చిన్నగా ఉంది అని అంటున్నాడు. సో అదైతే పండుగప్ప సైజ్ అవ్వక ముందు దాన్ని అయితే చెట్టగప్ప అంటారు చెప్పారు. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను చూడండి క్లియర్ గా అది ఎంత సైజ్ ఉన్నది అనేది. చెక్క పక్కన చూసుకో. అలాగే వేసుకుని ఉంటుంది రింద. ఉంచు గైస్ ఈ చేప పేరు అయితే మా ఏరియాలో మాత అంటారు. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇది కూడా, చాలా అయితే బాగుంటుంది టేస్ట్, అలాగే ఎక్స్పెన్సివ్ కూడా. గైస్ ఇక్కడైతే మా అన్న అయితే చూసారా ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు చేపని. ఆల్రెడీ ఒక చేప ఉందని తెలిసింది కాబట్టి అది వెనక్కి లాగుతున్నప్పుడు కూల్గా వెయిట్ చేస్తున్నాడు అది పైకి వచ్చే వరకు. సో దాని బలాన్ని అయితే చంపాలి. సో ఇదే ఫిషర్ మ్యాన్ ఉండే టెక్నిక్. ఒక చేప పడినప్పుడు దానికి ఎంతైతే మనకి కెవైతే కావాలో దాన్ని నీటిలో కుదురుకుంటూ నెమ్మదిగా దాన్ని బలాన్ని చంపాలి. సో అదే ఇక్కడైతే మా అన్న చేశాడు. సో ఇప్పుడైతే చూడండి ఏ చేప అయితే పడుతుందో. ఇక్కడ ఇందాకైతే చూసాకైతే ఒక మాత చేప చిన్నది ఎంత ఉందో, సో ఇప్పుడు దానికన్నా కొంచెం పెద్ద చేప ఇది మాత. అసలే ఆ కమ్మ అనేది ఏంటంటే దాని కొన్నికైతే వేసుకుంది. సో అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డాడు వాడిని అంతే. ఇక్కడైతే చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ చేప అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది చేప. వాటర్ వల్ల జల్లేం కాదు అది, ఈ జల్లేరా. ఇక్కడేసి పండుగ అంటే నువ్వు ఇంకా చెక్క పట్టుకుంటా అది అట్టుకుంటావు కదా ఎత్తులా అదే కదా నాకు వీడియో రన్నింగ్ లో ఉంది. రేపు పోతుంది భయ ఫస్ట్
ఇక్కడైతే చూసారు కదా, మా అన్నయ్య యాక్చువల్ గా ఈ చేప కోసం కాదు, ఆల్రెడీ ఇంకొక చేప అయితే కింద ఉందంటున్నాడు. సో దానికోసం అయితే ఫాస్ట్ గా చేపను అక్కడే ఇవైతే కోసేది వదిలేశాడు. సో ఇక్కడైతే చూడండి ఇంకొక చేప అయితే పట్టింది మాకు. ఇలా అంటున్నాను, బాధపడుకో. 2 ఇంగులు పడ్డాయి ఇక్కడ, మామూలు సైజు కాదు. మళ్ళీ సీన్కి చెప్పనా, ఇంతకంటే పెద్ద ఇంగులు పడ్డాయి సీన్కి. ఎంత ఇబ్బంది పెట్టాయి కడుపు. సీను గైస్ చూసారు కదా, మాకైతే లాస్ట్ 4 days లో ఏవైతే చేపలు పడ్డాయో, సో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి అయితే పర్లేదు, మాకు బాగా అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియో అయితే కనుక డైరెక్ట్ మీకు ఇవేమి లేకుండా చేపలు పట్టేటప్పుడు వీడియో క్లిప్స్ అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.